ఎవరైనా ఒక రాజకీయ నాయకుడిని చూసినప్పుడు ఆ రాజకీయ నాయకుడు ఆ స్థాయికి ఎలా వచ్చారు అనే ఆ ప్రయాణాన్ని గమనించినప్పుడు అందులోంచి చాలామంది స్ఫూర్తి పొందుతూ ఉంటారు. మరి కొంతమంది దాన్ని విమర్శిస్తూనే ఉంటారు. సరే, ఏది ఏమైనా సరే ఇవాళ మనము ఒక విషయం గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. నరేంద్ర దామోదర్ దాస్ మోదీ, సింపుల్గా చెప్పాలంటే నరేంద్ర మోడీ, ఆయనే మన ప్రధానమంత్రి. ఆయన జీవితాన్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేసినా సరే వెరీ లిటిల్, అంటే మనకి ఏదైతే ఆ, గూగుల్లో కానివ్వండి వాటిలో కానివ్వండి మనం సెర్చ్ చేసినప్పుడు ఆయన గురించి వచ్చే సమాచారం ఏదైతుందో ఆ సమాచారం మొత్తాన్ని గమనించినప్పుడు నిజంగానే స్ఫూర్తి పొందాల్సిన ఒక వ్యక్తిగా మాత్రం ఖచ్చితంగా నరేంద్ర మోదీ ఉంటారు. ఆయన ప్రధానమంత్రి అయ్యారనేది కాదు, ఎందుకంటే మనం చూసాము ఆయన ఏజ్ ఇప్పుడు 75 years, 75 ఏళ్ల వయసులో 25 ఏళ్ల కుర్రాడిలాగా ఎలా వెళ్తూ ఉంటారని. గతంలో కొన్ని సినిమాల్లో కొన్ని జోకులు ఉంటాయి. ఎలా ఉంటాయంటే, ఉదయం నేను ఎక్కడో ఒక చోట బ్రేక్ఫాస్ట్ చేస్తాను, మధ్యాహ్నం ఇంకో చోట లంచ్ చేస్తాను, నైట్ డిన్నర్ ఇంకో చోట చేస్తానని చెప్పేసి వాళ్ళ డంబాచారాలు పలుకోవడానికి చెప్పే ఒక డైలాగ్ లాగా మనం దాన్ని విన్నాం. కానీ అదే నరేంద్ర మోడీ 75 సంవత్సరాల ఈ ఏజ్లో ఈరోజు ఒక దేశంలో, రేపు ఒక దేశంలో, ఎల్లుండి ఒక దేశంలో తిరుగుతూనే ఉంటారు. కానీ ఆయన ఏ దేశానికి వెళ్ళినా ఆ పర్యటనతో భారతదేశానికి ఏంటి లాభం, దాని ద్వారా భారతదేశ ప్రజలకు ఎలాంటి లాభం జరిగే అవకాశం ఉంది అని చెప్పి ప్రతి విషయము ప్రతి నిమిషము ఆలోచిస్తూనే ఉంటారు. అంతేకాకుండా 79 ఏళ్ల ఈ స్వతంత్ర భారతావనిలో ఏ ప్రధానమంత్రి వెళ్ళని చాలా దేశాలకు కూడా నరేంద్ర మోడీ వెళ్తున్నారు. ఈ వెళ్ళే క్రమంలో ఆయనకు దానివల్ల వచ్చిన లాభం ఏంటి అనే దానికన్నా ఆ పర్యటన వల్ల ప్రజలకు కొనగొరుగుతుంది అనేది మాత్రము చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేలాగానే మొత్తం ఆయన పర్యటనలు కొనసాగుతూనే ఉంటాయి. నిజంగానే ఈ వయసులో ఎవరైనా సరే కృష్ణారామ అంటూ బతికేద్దాం అనుకుంటారు. లేదా సార్, రాజకీయ నాయకుల్లో కూడా ఈ ఏజ్ వరకు పనిచేసిన వాళ్ళు ఉన్నారు, కానీ అందులో చాలామంది అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. కానీ నరేంద్ర మోడీ విషయంలో మీకు ఎక్కడా అది కనిపించదు. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా చేశారు, ఇప్పుడు ప్రధానమంత్రిగా మూడో పర్యాయం, ఆయన మూడోసారి గెలిచి ఇప్పుడు పోయిటాన్ని అధిష్ఠించిన తర్వాత కూడా సార్ వేరే రకాల ఆరోపణలు అన్నవో లేకపోతే ఆయన మీద విమర్శలు అన్నవి వెరీ కామన్గా వినిపిస్తుంటాయి. కానీ బట్ అవినీతి ఆరోపణలు అన్నది ఎక్కడే కానీ మచ్చుకొక్కటి కూడా వినిపించదు. నిజంగానే ఛాయ్వాలా ఇవాళ ప్రధానమంత్రి అయ్యాడా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే, నిజంగానే ఒక ఛాయ్వాలా అంటే తన కెరీర్ ఎర్లీ స్టేజ్లో ఛాయ్ అమ్ముకున్న వ్యక్తి ఇవాళ ప్రపంచాన్ని ఏలగలిగే స్థాయికి ఎదిగారు అంటే మాత్రం అది ఖచ్చితంగా నరేంద్ర మోడీని. మన అబ్రహాం లింకన్ గురించి మాట్లాడుకుంటాం, చెప్పులు కుట్టుకునేవాడు దేశాధ్యక్షుడు అయ్యాడు అని. అలా స్ఫూర్తి పొందడానికి ఒక అవకాశాన్ని కల్పించే వ్యక్తిగా మాత్రం ఖచ్చితంగా నరేంద్ర మోడీని మనం చూడాలి. ఇప్పటికీ కూడా డెవలప్మెంట్ మోడల్ అంటే గుజరాత్ మోడల్ అని మాట్లాడుకుంటారు. ఎవరో కాదు, మనం మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మనం ఒక విజనరీగా చూసినప్పుడు కూడా ఆయన కూడా అక్కడక్కడ కోట్ చేస్తూ ఉంటారు గుజరాత్ టైప్ మోడల్, గుజరాత్ 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 అంటే. గుజరాత్ని ఆ మోడల్గా మార్చినప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఎవరంటే 100% అది నరేంద్ర మోడీని. ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా ఉన్న ఒక 10 మంది టాప్ ముఖ్యమంత్రుల పేర్లు పలికితే అందులో ఖచ్చితంగా నరేంద్ర మోడీ పేరు ఇప్పటికి కూడా వస్తూనే ఉంటుంది. ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని త్యజించి చాలా సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇప్పటికీ ఆయన పేరు వినిపిస్తుంది, అంత గొప్పగా ఉన్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఓవైపు హిందుత్వ భావజాలంతో బీజేపీ పార్టీ ఏదో జరిగిపోతుంది, అక్కడ దాన్ని మతతత్వ పార్టీగా ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. అది కేవలం హిందువుల కోసం మాత్రమే పనిచేయాలనే ఉద్దేశంతో ఉంది, ముస్లింలందరినీ దేశం నుంచి తరం కొట్టాలనే ఆలోచనతో మాత్రం పనిచేస్తుందని భావించే చాలామందికి అలా కాదు బీజేపీ అంటే, అలా ఉండదు ఎన్డీఏ అంటే. ఎన్డీఏ వరకు ప్రజలు అంటే ఏ మతస్థులైనా సరే వాళ్ళందరూ భారతీయులే, భారతీయులందరి కోసం నేను పనిచేస్తాను అని చెప్పిన వ్యక్తిగా మాత్రం ఆయన ఖచ్చితంగా మనం ఇక్కడ చెప్పాల్సిందే. ట్రిపుల్ తలాక్ లాంటి డెసిషన్స్కి యూజువల్లీ ఎవరు ముందుకెళ్ళరు, ఎందుకంటే దానివల్ల భారతదేశానికి వచ్చే లాభ నష్టాల కన్నా హిందువుల ఆలోచన విధానంలో కన్నా ముస్లింల ఆలోచన విధానం ద్వారా దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉంటారు అన్నది ఖచ్చితంగా డిస్కషన్ జరుగుతుంది. ఆ పాయింట్ని కాదని ఇవాళ నరేంద్ర మోడీ అలాంటి చర్యలు తీసుకోవడం అన్నది మనం చూస్తున్నాం. కాశ్మీర్ లాంటి ప్రాంతంలో భారతదేశ జెండాను ఎగరవేయాలంటే చాలా కష్టం అన్నది, కానీ అలాంటిది లాల్ చౌక్లో వెళ్ళి ఆయన ఎగరవేసిన జెండా ఇప్పటికి కూడా ఇంకా చెప్పుకుంటున్నారు అని అంటే దట్ ఈస్ వాట్ నరేంద్ర మోడీ ఈజ్. నువ్వు ప్రేమించు ద్వేషించు ఏది చేసినా పర్లేదు, తన గురించి మాత్రం ఖచ్చితంగా నువ్వు ఆలోచించు అనేంత స్థాయిలో నరేంద్ర మోడీ వాళ్ళు వెళ్ళిపోయారు.
బీజేపీ పార్టీ అంటే ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ చేతిలో కీలుబొమ్మ అని చాలామంది భావించేవాళ్ళు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ని కూడా తనకన్నా గొప్పదేం కాదు అనే విధంగా నిరూపించే ప్రయత్నం చేయడం అన్నది కేవలం ఆయనకొకరికే సాధ్యమైంది. ఆయనతో పాటు అమిత్ షా అలాంటి ఒక టీంని ఆయన క్రియేట్ చేసుకొని, ఒక టీం ఇండియా లాగా ఆయన ఒక టీంని తయారు చేసుకొని ఆయన బ్రహ్మాండంగా ముందుకెళ్తున్నారు. సో ఇదంతా ఒక మనిషిని గురించి తెలుసుకొని, ఆ మనిషి గురించి మనం మాట్లాడుకొని, ఆ స్ఫూర్తి పొందాల్సిన విషయం. ఒకవేళ నిజంగానే రేపొద్దున నరేంద్ర మోడీ పీఎంగా రిటైర్ అయినా సరే ఒక చిన్న ఇంటికి వెళ్తారు. తన తల్లి అంత్యక్రియలు జరిగినప్పుడు మన సంగతి తెలుసు, ఎంత నిరాడంబరంగా ఆ కుటుంబం బతికింది అన్నది. తన సొంత అన్నదమ్ములకి వాళ్ళకి ప్రధాని మోడీ బ్రదర్స్ అని చెప్పుకోకుండా వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు బతుకుతున్న ఆ పద్ధతిని చూస్తే మనకు తెలిసిపోతుంది నరేంద్ర మోడీ ఎంత గొప్పవాడు అని. ఎందుకంటే ఇవాళ రేపు మనం చూస్తున్నాము, చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే ఒక వ్యవస్థ ఉన్న ఈ నేపథ్యంలో అసలు ఆయన పేరు చెప్పకుండా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వాళ్ళ జీవితాలు వాళ్ళు గడుపుతున్నారంటే కారణం ఏంటి? నరేంద్ర మోడీ అలాంటి వాటిని ఎంకరేజ్ చేయలేదు. అదే కారణం, అంతకుమించి ఇంకేం పెద్దగా విశ్లేషించాల్సిన అవసరం లేదు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవాళ నరేంద్ర మోడీ 75వ పుట్టినరోజు జరుపుకుంటున్న నేపథ్యంలో ఆయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండి మన దేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, ఎవరైనా సరే ఏదో కొద్దో గొప్ప ఎవరన్నా అతని మీద అసంతృప్తితో ఉన్న అసంతృప్తిని కూడా దాటి ఆయన అందరిని సంతృప్తిపరచాలని కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ.